బీహార్లో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతోంది. యాత్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్, సీతక్క, పొన్నం, పొంగులేటి పాల్గొన్నారు. బీహార్లో ఓట్ల తొలగింపుపై రాహుల్ పోరాటం చేస్తున్నారు. ఓటర్ జాబితాలో అక్రమాలను ఎండగట్టడానికి, ఓటు హక్కును కాపాడేందుకే యాత్ర చేపట్టినట్లు రాహుల్ తెలిపారు. భాగ్యనగరం గణేష్ ఉత్సవాలకు ముస్తాబైంది. గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్దమయ్యాడు. విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్ను దిద్దడం పూర్తయింది. 69 అడుగులతో నిర్మించిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ గీశారు. 2 రోజుల ముందుగానే మహాగణపతిని దర్శించుకునే అవకాశం కల్పించడంతో అక్కడ స్థానికులు మహాగణపతిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరిసాగర్ అందిస్తారు. ప్రస్తుతం మనం ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతి దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ గణేష్ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. గణేష్ ఉత్సవాలను అయితే ప్రారంభించారు. అంటే వినాయక చవితికి 2 రోజుల ముందే దేవుణ్ణి అందరికీ చూపించాలని డిసైడ్ అయ్యారు ఈ సంవత్సరం ప్రత్యేకించి. సో ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. 140 కోట్ల జనాభాలో అది మా కుటుంబానికి దొరికిన వరం, అందరి సహకారం. ఎందుకంటే వినాయకుని పెట్టాలంటే ఒక చేతితో ఏ విధంగా సపోర్ట్ కాదు, అదేవిధంగా 2 చేతులు నిలుతా, అట్లా అందరి సపోర్ట్ వల్ల ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా 71 సంవత్సరాల నుంచి జరపడం జరుగుతుంది అనమాట. ఇది ఒక్క రాజ్ కుమార్ కాదు, వేరే ఎవరో కాదు, అందరు ఉంటేనే ఇంత పెద్ద వినాయకుడు అవుతారు. ఈసారి ప్రత్యేకించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చూడండి, ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో మేము కూడా వచ్చే భక్తునికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఎన్ని రోజుల నుంచి గణేష్ ని తయారు చేయడం? జూన్ 6వ తేదీ నిర్జల ఏకాదశి రోజు మనం మొదలుపెట్టిన వినాయకుడు ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. నేత్రోత్సవం అయింది. రేపు మొత్తం కర్రలు తీసేస్తాము. ఆగమనం అవుతుంది. చాలా సంతోషం వస్తుందమ్మా. ఎందుకంటే వినాయక చవితి అంటే ప్రపంచం మొత్తం ఖైరతాబాద్ వైపే చూస్తుంది. ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఈసారి ప్రత్యేకించి ఆగమనం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి చూడండి, మా ఖైరతాబాద్లో ఉన్న యువక తమ్ముళ్ళు అన్నలు అందరు కలిసి కూడా ఆగమనం చేయాలి అని అన్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. అందరు కలిసి ఇప్పుడు అందరితో ఆటలు ఆడిపించేది, పాటలు పాడిపించేది. సో అందరం కలిసిమెట్టుగా అంత పెద్ద ప్రోగ్రామ్ అని చేస్తూ ఉన్నాము. ఇది ప్రతి ఒక్కరి సక్సెస్ అండి, ఒక్కరిదని కాదు కానీ ప్రతి ఒక్కరి సక్సెస్ ఆ దేవదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మేము పూజలైన తర్వాత ప్రపంచం మొత్తం సుఖశాంతులతో ఉండాలనేది మా ఆలోచన. సో మనమైతే ప్రసిద్ధి చెందిన హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అయితే ఉన్నాము. సో 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దాదాపు ఈ సంవత్సరం 71వ సంవత్సరంలోకి అయితే ఎంటర్ అయిపోయారు. సో ఈ సంవత్సరం ప్రత్యేకించి 69 అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం చూస్తున్నాము. సో 69 అడుగుల విగ్రహము, దానికి విశ్వశాంతి మహాగణపతి అని చెప్పి నామకరణం అయితే చేశారు. 70 ఏళ్ల నుంచి కూడా ఒక్కొక్క రూపాన్ని అయితే ప్రదర్శిస్తున్నారు ఇక్కడ మనకి. సో దశాబ్దాల కాలం నుంచి 77 దశాబ్దాల కాలం నుంచి కూడా ఇక్కడ ఖైరతాబాద్లో ప్రత్యేకించి హైదరాబాద్ వాసి అయిన సింగరి శంకరయ్య అనే వ్యక్తి 1954లోనే మొట్టమొదటిసారి ఒక్క అడుగుతో స్టార్ట్ చేశాడు అని అయితే చెప్తూ ఉంటారు. ఆ ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరము ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ అలా లాస్ట్ ఇయర్ మనకి 70 వసంతాలు పూర్తి చేసుకున్నందువల్ల 70 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టారు లాస్ట్ ఇయర్. అలాగే దానికి సప్తముఖి మహాగణపతి అని అయితే పేరు పెట్టినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే ఈ సంవత్సరం మనకి విశ్వశాంతి మహాగణపతి అని నామకరణం చేసి అండ్ 69 అడుగులు, ఒక అడుగు అయితే తగ్గించడం అయితే జరిగింది. అయితే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ వరకు మనకి ఒక్కొక్క అడుగు తగ్గించాలి అని అయితే చెప్పారు. బట్ మళ్ళీ భక్తుల కోరిక మేరకు మళ్ళీ 69 అడుగుల విగ్రహాన్ని అయితే ఈసారి ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే
మనం చూడొచ్చు విగ్రహానికి కుడివైపున జగన్నాథుడి విగ్రహాలు అయితే ఉన్నాయి, అలాగే ఎడమ వైపున గజ్జాలమ్మ విగ్రహము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈసారి అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మొత్తం కూడా వినాయకుడి పండగతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ ఖైరతాబాద్ ఒక్కటే కాదు, హైదరాబాద్ నగరం ఒక్కటే కాదు, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా వినాయక చవితి ఉత్సవాలను అయితే జరుపుకుంటాయి. ఊరు వాడ ప్రతి గల్లీలో మనకు వినాయకుడి విగ్రహాలే కనిపిస్తాయి. సో విఘ్నాధిపతిగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడి పండగ అంటే మరి మామూలుగా ఉండదు కదా. సో ఆ రకంగానే ఇక్కడ పూజలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ప్రత్యేకించి లడ్డు గురించి కూడా చెప్పుకోవాలి. ఖైరతాబాద్ లడ్డు గురించి చెప్పుకుంటే కనుక ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి తాపేశ్వరం నుంచి అయితే లడ్డు వస్తూ ఉండేది మనకు ఇన్ని సంవత్సరాలుగా. అలాగే ఆ లడ్డు చాలా రికార్డులు, గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మన లోకల్లోనే లడ్డు తయారు చేస్తున్నారు. సో లడ్డు కూడా చాలా 100 కిలోలు 150 కిలోలు అలా అంత పెద్ద మొత్తంలో లడ్డు తయారు చేయించి అదంతా కూడా ప్రసాదంగా మళ్ళీ ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వచ్చిన భక్తులకి నిమజ్జనం రోజు భక్తులకి అందజేస్తారనమాట. ఇక్కడ అంత గొప్ప చరిత్ర ఉంది ఖైరతాబాద్ విగ్రహానికి అయితే నిమజ్జనానికి వస్తే కనుక మనకి ఇప్పుడు సెప్టెంబర్ 6న అయితే వస్తుంది. ఆ సెప్టెంబర్ 6వ తారీఖున నిమజ్జనం అయితే చేస్తారు. అలాగే ఇక్కడ కొంతమంది ఇక్కడ కమిటీ సభ్యులు అయితే ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాము. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతికి సంబంధించి విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము. నమస్కారం. హలో అండి, నా పేరు వీణా మాధురి. సో ఇక్కడ ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతి అని అయితే పెట్టారు. ఈ సంవత్సరం విశిష్టత ఏంటి, ఆ పేరు మనకి ఎందుకు పెట్టారు? ఇక మీకు తెలిసిందే అండి, ఇప్పుడు 71 సంవత్సరంలో అడిగినాడు భగవంతుడు, 69 ఫీట్లు చేస్తున్నాము. ఈ నేము శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతికి నామకరణం చేయడానికి రీజన్ ఏముందంటే మన దేశంలో ఈ సంవత్సరం జరిగిన యుద్ధాలే కానీ పక్క దేశంతో ప్లేన్ ఇన్సిడెంట్సే కానివ్వండి, ఫైర్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. ఇలాంటివి జరగకుండా విశ్వంలో శాంతి నెలకొల్పాలనే థీమ్తో ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ భగవంతునికి 3 తలకాయలు వచ్చేసాయి. కుడివైపున పూరి జగన్నాథ స్వామి టెంపుల్ మోడలు అండ్ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరి వాసవి మాత అండ్ గజ్జలమ్మ వారు. ఈ అన్ని శక్తి రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల భక్తులందరికీ మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ థీమ్ సెలెక్ట్ చేశామండి. ఈ సంవత్సరం ఏ రోజులలో ప్రత్యేక పూజలు ఈ సంవత్సరం చాలా ఉన్నాయండి. ఫస్ట్ రాగా చెప్తాను, కళ్యాణాలు ఉన్నాయి, మరి హోమాలు ఉన్నాయి, రుద్రాక్ష మాలలు వేయడంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయమ్మా. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అంటే మొదటి వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం వరకు కూడా ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉందండి? అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయమ్మా. ప్రభుత్వం నుంచి సహకారం అందుతోంది. ఈ రోజు మొదటి భగవంతుని కళ్ళు ఈ రోజే రూపుదిద్దారు కాబట్టి ఆగమన్ ఆయన ఇంకా ప్రతిష్ఠించినట్టే. ఇంకా భగవంతుడు ఈ రోజు నుంచే మనకు వచ్చినట్టుగో మొత్తము ఏదో ఒక ధూమ్ ధామ్గా భగవంతునికి మనం వెల్కమ్ చేస్తున్నాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ రోజు అయితే ఇక్కడ ఖైరతాబాద్లో ఆగమన అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి చాలా క్రౌడ్ వచ్చారు. ఈ రోజు నుంచి అంటే మనకి వినాయక చవితి ఎల్లుండి ఉంది, బట్ ఈ రోజే భక్తులందరికీ కూడా వినాయకుడి రూపాన్ని అయితే మనకి ఓపెన్ చేసేసారు. అలాగే ఆగమన్ అని చెప్పి వేడుక చేసుకుంటూ మనకి వినాయకుడిని అయితే స్వాగతిస్తున్నారు. చూడొచ్చు మనం డీజే చప్పుళ్ళు, అలాగే చాలా మంది నృత్యం చేయడానికి కావచ్చు, ప్రత్యేకించి మహిళలు, చిన్నారులు, యూత్ అందరూ కూడా విచ్చేసారనమాట ఇక్కడికి. చాలా అంగరంగ వైభవంగా గణేశునికి అయితే వెల్కమ్ చెప్తున్నారు ఖైరతాబాద్ వాసులు అందరూ కూడా. డీజే చప్పుళ్ళు, అలాగే యువకుల డాన్స్ కావచ్చు, డీజే మొత్తం ఈరోజంతా ఇదే వాతావరణం ఉంది అనమాట. ఇక్కడ ఉన్న విశ్వశాంతి మహాగణపతి విగ్రహాన్ని అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం మనకి 69 అడుగులు అయితే చేశారు. అండ్ అలాగే పూరి జగన్నాథుని విగ్రహాలు కుడివైపున, అలాగే గజ్జలమ్మ ఎడమ వైపున, ఇలా చాలా రకాలుగా ప్రత్యేకించి మనకి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ లడ్డు కానివ్వచ్చు, ఇక్కడ చాలా ప్రత్యేకతలు. గత 70 సంవత్సరాలుగా ఈ సంవత్సరం 71వ సంవత్సరం అనమాట. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్లో వినాయకుడిని అయితే ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. సో 1954లో స్టార్ట్ అయింది అని చెప్తారు. సో అప్పుడు మనకి బాల గంగాధర్ తిలక్ ఆదర్శంతో సింగరి శంకరయ్య అనే వ్యక్తి అయితే ఒక్క అడుగుతో స్టార్ట్ చేశాడు. ఆ ఒక్క అడుగు కాస్త పెరుగుతూ ఒక్కొక్క సంవత్సరం
పెంచుతూ మనకి ఈ సంవత్సరం 71 ఏళ్ళకైతే చేరింది. లాస్ట్ ఇయర్ 70 సంవత్సరాలు చేసుకున్నందున 70 అడుగుల విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. అలాగే 70 అడుగుల విగ్రహం ప్రతిష్ఠించి దానికి సప్తముఖ మహాగణపతి అనేది పేరు పెట్టారు. ఈ సంవత్సరం 69 అడుగుల విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న మొత్తం ఖైరతాబాద్ హిస్టరీ అనుకోవచ్చు. అలాగే ఖైరతాబాద్ విశిష్టత ఇక్కడంతా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ ఉత్సవాలు అయితే నామస్మరణతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విఘ్నాధిపతిగా తొలి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడి పండుగ అంటే మరి మామూలు విషయం కాదు కదా. ప్రతి గల్లీ కూడా వినాయక చవితి, వినాయకుడు జై బోలో గణేష్ మహారాజ్కి అనే మాటే వినిపిస్తుంది అనమాట. ఇక్కడ ఖైరతాబాద్లో ప్రత్యేకించి ఇంత గొప్పగా ఏర్పాట్లు అన్నీ కూడా బాగా చేశారని చెప్పుకోవచ్చు. కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంది. అడుగడుగునా పోలీస్ సిబ్బంది ఉన్నారు. మారుమూల గ్రామాల నుంచి వస్తూ ఉంటారు, వివిధ రాష్ట్రం నుంచి వస్తూ ఉంటారు, ఏపీ, తెలంగాణ వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి అందరికీ వీలు కావాలి, అన్ని రోజులు సరిపోకపోవచ్చు అని చెప్పి ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా అయితే పెట్టారు మనకి. ఈ రోజు నుంచే ఇక్కడ ఖైరతాబాద్ని వీక్షించడానికి భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు స్టార్ట్ అయితే మనకి నిమజ్జనం వరకు కూడా సెప్టెంబర్ 6 తారీఖున అయితే నిమజ్జనం అయితే జరుగుతుంది. చతుర్దశి నాడు ప్రతి సంవత్సరం అలాగే నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు కూడా కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఏర్పాట్లు అన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కూడా నిమజ్జనం వరకు కూడా ఇలాగే కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంటుంది. ఖైరతాబాద్లో అయితే ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరి ఈ సంవత్సరం విశిష్టత ఏంటి అని చెప్పేసి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ, జై గణేష. ఈ సంవత్సరం విశ్వశాంతి మహాగణపతి అని అయితే పేరు పెట్టారు. విశిష్టత ఏంటి ఈ సంవత్సరం? అంటే ఈ సంవత్సరం మనము ఎన్నో రకాల యుద్ధాలు చూస్తున్నాం. ఉక్రెయిన్, రష్యా ఇవన్నీ యుద్ధాలు చూస్తున్నాము. వాటితో పాటు కూడా మళ్ళీ మనకు వరదలిగిన వచ్చి కూడా అన్నీ కూడా మనకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విశ్వమంతా కూడా ఒక మన భారతదేశం అని కాకుండా మన విశ్వవ్యాప్తంగా కూడా అందరూ బాగుండాలి అనే భావనతో మనం విశ్వశాంతి మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ 10 రోజులలో ఎప్పుడెప్పుడు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? మనం రేపు సీఎం గారి చేతుల మీదుగా, గవర్నర్ గారి చేతుల మీదుగా మొదటి పూజ ప్రారంభం చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈరోజే వెళ్ళి గవర్నర్ సీఎం గారు కూడా లెటర్ ఇవ్వడం, రామని ఇన్వైట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రతిరోజు కూడా ఉదయం కూడా స్వామివారి సుప్రభాత సేవ ఉంటుంది. సుప్రభాత సేవ అనంతరం స్వామివారి నిత్య ఆరాధన ఉంటుంది. నిత్య ఆరాధన తదనంతరం కూడా ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశంలో, ప్రపంచంలో అంతా శాంతి కలగాలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి హవన కార్యక్రమం ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రతిరోజు సాయంత్రం కూడా మనకు వివిధ రకమైన పారాయణాలు చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి కూడా మళ్ళీ పారాయణంతో పాటు స్వామివారికి విశేషంగా 9 గంటలకు మహామంగళారతి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 9 రోజులు కానివచ్చు, నిమజ్జనం వరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేశారని? అంటే మనం ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు అర్చన చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చిన వాళ్ళకి మాత్రం సామరస్యంగా వచ్చిన వాళ్ళకి హారతి ఇచ్చేసి ఆశీర్వచనం వచ్చి పంపించడం జరుగుతుంది. కొంతమందికి మాత్రం గోత్రమాలతో అర్చన చేయడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం రోజు మనకి ఏమైనా ప్రత్యేక పూజలు ఉంటాయా? ఆ రోజు లాస్ట్ కాబట్టి వినాయకుడు మన దగ్గర ఉండేది. సో ఆ రోజు ఏ విధంగా చేస్తారు? అయితే మనకు వచ్చేసి ప్రత్యేకంగా ఈ సంవత్సరం 7వ తారీఖు నాడు ఆదివారం నాడు గ్రహణము రాత్రి 9:56 చంద్రగ్రహణం పట్టడం జరుగుతుంది. దాని పరిహారార్థం వచ్చేసి మనము ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే వినాయక నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణ వేద అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్రహణ వేద ప్రారంభమవుతుంది. కాబట్టి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు వినాయక నిమజ్జనాలు పూర్తిగా చేసుకుంటే అన్ని రకాలుగా అందరూ కూడా క్షేమకరంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా, ఇదైతే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అనమాట. ఖైరతాబాద్ ఆగమన అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ భరత్తో సిరిసాగర్, ఖైరతాబాద్ నుంచి. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
రైట్ ఈ నెల 30 నుంచి అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైట్ సార్ని ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. దీనిపైన కూడా ఒక అటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలనేటటువంటి యోచనలో అటు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తా ఉంది. తదుపరి చర్యలు కాళేశ్వరం నివేదిక పైన బాధ్యుల మీద చర్యలు తీసుకునే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో చర్చ పెట్టాలనేటటువంటి భావనలో ఉంది. అయితే ఈ నెల 29వ తేదీన కేబినెట్ మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసిన తర్వాత ఏ అంశాలు ఇందులో చర్చించాలి అనేటటువంటి ప్రధానంగా చర్చిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30వ తేదీ నుంచి 5 రోజుల పాటు వరుసగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇందులో ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అటు కాళేశ్వరం నివేదిక పైన పూర్తి స్థాయిలో చర్చ పెట్టాలనేటటువంటి భావనలో ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం పైన కూడా కీలకంగా చర్చించాలనేటటువంటి యోచనలో కూడా ఉంది. ఓవరాల్ గా వర్షాకాల సమావేశాలకు సంబంధించి 5 రోజుల పాటు ఉండనున్నాయి. ఇందులో 2 ప్రధాన అంశాలు కూడా చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. ఒకటి కాళేశ్వరం నివేదిక, మరోవైపు బీసీ రిజర్వేషన్ అంశం. స్థానిక సంస్థల్లో ఇప్పటికే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన నేపథ్యంలో కేంద్రం స్పందించకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా చర్చించనున్నారు. ఓవరాల్ గా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్ లో ఈ యొక్క కాళేశ్వరం నివేదికను పెట్టడం పైన కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. దాన్ని వెనువెంటనే కూడా వెబ్సైట్ నుంచి తొలగించాలని ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జారీ చేసింది. అయితే ముందు అసెంబ్లీలో ప్రవేశపెడతారా లేదంటే జనంలోకి తీసుకువెళ్తారా అనేటటువంటి అంశానికి చర్యలు తీసుకుంటారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయనేది రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూలంకషంగా దాదాపు 600 పైగా పేజీలలో ఉన్నటువంటి నివేదికను కూలంకషంగా అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్నట్లు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ రాజు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓట్ల చోరీ ఆరోపణలు అర్ధరహితమని విరుచుకుపడ్డారు. 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నారని, వార్డు మెంబర్ కాని వాళ్ళు కూడా విమర్శించడం సరికాదన్నారు. కరీంనగర్ ప్రజలను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఓట్ల చోరీ జరిగితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా ఇచ్చిన చెప్పారు. ఒక్క పైసా తెలిసి దేశంలో సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్న ఏకైక ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసా కూడా ఇవ్వలే. ఇప్పుడు ఎన్నికలు దేనికోసం పెడతాం అనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల కోసం ఎన్నికలు పెడితే ప్రజలు ఎవరు ఓటేస్తారు? కేంద్రంలో అధికార పార్టీకి బీజేపీకి ఓటేస్తారు. దాని మీద స్పష్టం చెప్పని చెప్పాను. రాత్రిపూట యాత్రలు చేసి ప్రజలను కలవకుండా ఒకసారి ఆయనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తీసేసినప్పుడు ఒక బీసీ నాయకుడిగా స్పందించినాడు. బీసీ ఆయనే అంటున్నాడు, బీసీ కాదని ఆయన అంటున్నాడు. ఆయన చూస్తే ఏమైతే గజనీ సినిమా గుర్తొస్తుంది. దాని హీరోకు 15 నిమిషాల కంటే ఏం గుర్తురాదు, మళ్ళీ ఏం గుర్తులేదు. 15 నిమిషాల మళ్ళీ ఏం గుర్తులేదు, అన్న గుర్తురాదు. ఆయన ఎవరు తెలిసి చెప్పండి ఎవరికన్నా. కరీంనగర్ ప్రజలు ఆయన గుర్తుపడతారా? ఒకసారి వార్డు మెంబరో, సర్పంచో, ఎంపీటీసో చేసి సమస్యల మీద కొట్లాడితే వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఓట్లు తీసేస్తున్నారు అంటారు. కరీంనగర్ లా ఒక్కొక్క ఇంట్లో 200 ఓట్లు మైనార్టీ ఇళ్లలో ఉన్నాయి. గతంలో సునీల్ రావు కాంప్లైంట్ ఇచ్చారు. ఆ ఓట్లు ఎవరు పడతాయి? దొంగ ఓట్లు పడ్డాలు. ఓట్లు పడ్డాక గెలవాలి వాళ్ళు. ఓట్లు వేసుకున్నా గెలవలే వాళ్ళు. మైనార్టీ ఇళ్లలో ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లున్నాయి. కరీంనగర్ లో ఉన్నాయి. మేము ఫిర్యాదు కూడా చేస్తాం, తొలగించలే. ఆ ఓట్లు ఎటు పడతాయి? అయినా గెలవలే వాళ్ళు. ఏదో బండి సంజయ్ తిడితే బ్రేకింగ్లు వస్తాయని మాట్లాడము. లాస్ట్ వీక్ నాకు ఏం చెప్పినట్టు నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసి, అన్న ఆయన బాధ అది కాదు, ఆయనకు సెక్యూరిటీ కూడా ఇస్తలేరు,
ఆయనకు అటు ఇటు గన్మెన్ వేసుకుని తిరిగిన షోక్ బాగున్నది. ఆయన ఇక్కడ టార్గెట్ కాదు, ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తాడు, బీఆర్ఎస్ మనిషి ఆయనే. కాబట్టి బీజేపీని తిడితే అక్కడిక్కడ యాత్రను అడ్డుకుంటారు. అడ్డుకుంటే సెక్యూరిటీ పేరుతోనే గన్మెన్ వేసుకుని తిరగాలని చెప్పి షోక్ ఉన్నది కాబట్టి ఇది చేస్తుండు. ఆయన వార్డు మెంబర్ కూడా అంటే మా పార్టీలే నవ్వుకుంటున్నారు ఆయన మాటలు చూసి. ఈ తెలంగాణలో ఓటు చోరెక్కడిది, ఆ బీహార్లో చేస్తేనే మొత్తం డామిడ్ కథ లెక్క అయిపోయింది పరిస్థితి. ఆడ ఇక్కడ ఓటు చోరెక్కడిది. 8 మంది మేము కాంగ్రెస్ ఎంపీలకు గెలిచినాం. మేము గెలిచా కూడా ఓటు చోరీ అంటే ఇప్పుడు నమ్ముతాడు అన్న. ఇది నేను గెలిచాక వెంటనే ఎందుకు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఎందుకు వేయలే, ఎందుకు పిటిషన్ వేయలే? ఆయనను ఎవరు నియమించారో వాళ్ళ చెప్తున్న వాళ్ళే ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ పోయినసారి ఎక్కడ వినాయకుడు పెట్టారు, ఆడ పెడితే కూడా రోడ్డు కట్ట ముందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? సౌండ్ పెట్టద్దు, గుళ్ళలో సౌండ్ పెట్టద్దు, బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైం వరకు తీసుకోవాలి. ఇది అమీర్ చేసేది. మేము దేవుని నమ్ముకున్నామా, దేవుల పార్టీ. అది దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించాడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోళ్ళు మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము. అంటే రోహింగ్యాలు బండి సంజయ్ ఏం చేస్తుంటాడు? ఏం చేస్తారు మీకు? ఫాత్ నా కొడుకులు మీరు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడం వాళ్ళకి పోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ ను ప్రారంభోత్సవాలు చేసిర్రు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చిన దరిద్రుల వాళ్ళు రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది, భారతదేశం యుద్ధం జరిగింది పాకిస్తాన్ మధ్యలో. ఇప్పుడు ఏవైతే రోహింగ్యాల ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చిర్రో, వాళ్ళని పెంచి పోషిస్తారో, ఇండియా పాకిస్తాన్ యుద్ధం అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? వేల మంది వచ్చుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా, ఇండియాకి సపోర్ట్ చేస్తారా, భారత్ సపోర్ట్ చేస్తారా? ఇది దేశం ముఖ్యమా, ఓటు బ్యాంకు ముఖ్యమా?